చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన పంతాను అనుసరిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వ్యక్తిత్వాల మీద దాడి చేయిస్తారు. వాళ్ళని ఒక నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారు అన్న ఒక అభిప్రాయం చాలా విస్తృతంగా ఉంది. ఏదో ఒక తన పలుకుబడిని ఉపయోగించి ఏదో ఒక కేసులో విరికించడం, ఆ కేసు నిజానిజాలు తేలేసరికి అంతిమ తీర్పులు కోర్టులో వచ్చేసరికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు తన మీడియా బలంతో సదరు వ్యక్తుల మీద ప్రత్యర్థుల మీద ఇదిగో వీళ్ళు ఇలాంటి నేరాలు చేశారు, ఇలాంటి నేరస్తులు, ఆర్థిక నేరస్తులు, క్రిమినల్స్ అని వరుస పెట్టి ప్రచారం చేస్తూనే ఉంటారు. కోర్టు పరిధిలో ఉన్న అంశం పైన మాట్లాడకూడదు అన్న నిబంధన కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వర్తించదు. వాళ్ళు ఎప్పుడు కూడా లెక్క చేయరు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇదివరకే ఒకసారి విజయవంతమయ్యారు. ఆస్తులకు సంబంధించిన కేసులు పెట్టడంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆ వ్యవహారం నడపడంలో చంద్రబాబు నాయుడు గారు విజయవంతమైనారు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు అంటూ కోర్టులు తీర్పులు కూడా ఇవ్వకముందే ప్రచారం ఎలాగ చేస్తూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదే తరహాలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారిని కూడా ఇరికించడానికి అయితే ప్రయత్నం చేశారు. జస్ట్ ఆ కేసులో వాళ్ళని విచారించినా చాలు, లేదంటే నిందితులుగా చేర్చినా చాలు, ఇక ఆ తర్వాత మా మీడియా సంస్థలు అసలు విషయాన్ని చూసుకుంటాయి, కేసులో ఇన్వాల్వ్ అయితే చాలు, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే చాలు, ఇదిగో నేరస్తులు, సిబిఐ విచారించింది, నిందితులుగా చేర్చింది అంటూ కోర్టుల్లో వాళ్ళు నేరం చేశారా లేదా అన్నది తేలక ముందే మొత్తం వాళ్ళ వ్యక్తిత్వాలన్నింటినీ నాశనం చేసేలాగా తన మీడియా ద్వారా ప్రచారం చేయించే ప్రయోగం కూడా చేయబోయారు. అయితే ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారి ఎత్తుగడ ఫలించలేదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో భారతిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలనుకున్నప్పటికీ కూడా సాధ్యం కాలేదు. ఇక్కడ ఆసక్తికరంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రాకి ఇప్పటివరకు దాదాపు 11 కోట్ల రూపాయలకు పైగా చెల్లించి, అదే సిద్ధార్థ లూత్రా ఇంత కాస్ట్లీ, ఒక వాయిదాకు వస్తే 10 లక్షలకు పైగా వసూలు చేసే ఈ సిద్ధార్థ లూత్రాని వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ సునీత గారి తరఫున ప్రతి హీరింగ్ కు వెళ్లి ఆయనే వాదనలు వినిపిస్తూ ఉంటారు. అంటే దీన్ని బట్టి కూడా సిద్ధార్థ లూత్రాను హైర్ చేసింది ఎవరు, వెనుకుండి నడిపిస్తున్నది ఎవరు అనే దానిపైన కూడా ఒక విస్తృతమైన చర్చ ఉంది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ భారతి గారిని కూడా విచారించాలి అంటూ ఇదివరకే సునీత గారు కోర్టుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో కోర్టు అన్ని పరిశీలించి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిగా కానీ భారతిరెడ్డి గారి కానీ సంబంధం ఉన్నట్టు ఎక్కడా కూడా ప్రాథమికంగా కూడా అనిపించడం లేదు, కాబట్టి వాళ్ళని విచారించాల్సిన అవసరం లేదు అంటూనే నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్, ప్రకాష్ రెడ్డి మనవడు అంటే వైఎస్ వివేకానంద రెడ్డికి మనవడు అవుతాడు అర్జున్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య జరిగిన మెసేజ్ల మార్పిడి పైన దర్యాప్తుకు మాత్రం ఆదేశించింది. వైఎస్ సునీత గారు కూడా అంశాన్ని ప్రస్తావించారు. కిరణ్ కుమార్ యాదవ్ కు మధ్య, అర్జున్ రెడ్డికి మధ్య అర్ధరాత్రి 1:42 వీళ్ళ మధ్య మెసేజ్లు ఈ హత్యకు సంబంధించి వెళ్ళాయి. వివేకానంద రెడ్డి చనిపోయారు అంటూ కిరణ్ కుమార్ అర్జున్ రెడ్డికి మెసేజ్ అర్ధరాత్రి 1:42 పంపించారు. ఈ బయటికి తెలియక ముందే వీళ్ళకి ఈ హత్య గురించి తెలిసిందంటే వీళ్ళందరికీ పక్కా సమాచారం ఉంది, కాబట్టి దర్యాప్తు చేయించాలి అని సునీత గారు కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా అందుకు అంగీకరించింది. అయితే ఆ రోజే గడికోట శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు, వైఎస్సీపీ నాయకులంతా ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఒక విషయం చెప్పారు. ఆ రోజు అర్ధరాత్రి 1:42 కానే కాదు, సిబిఐ తన చార్జ్ షీట్ లో ప్రస్తావించింది యూటీసీ, కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం ను ప్రస్తావించింది. అది భారత కాలమానాన్ని లెక్కించాలంటే ఆ యూటీసీ టైం కి మరో 5.5 గంటల సమయాన్ని యాడ్ చేస్తేనే, కలిపితేనే అప్పుడు భారత కాలమానం ఎంత అన్నది కరెక్ట్ గా వస్తుంది. అర్ధరాత్రి 1:42 అంటే భారత కాలమానం ప్రకారం కాదు, యూటీసీ లెక్క ప్రకారం ఇస్తే దాన్ని భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:42 ఈ మెసేజ్లు వెళ్ళాయని సునీత గారు వాదిస్తున్నారు. ఇది తప్పు అని కూడా గట్టిగా వాదించారు యువతల వైపు నుంచి. కానీ ట్రయల్ కోర్టు అయితే దీని మీద దర్యాప్తు చేయండి అని ఆదేశించింది. ఇప్పుడు దర్యాప్తు చేసిన సిబిఐ యూటీసీ టైం ను పట్టుకొని 1:42 అంటున్నారు. కాదు, భారత కాలమానం ప్రకారం లెక్కించాలంటే దానికి మరో 5.5 గంటల పాటు సమయాన్ని కలపాల్సి ఉంటుంది. అలా 5.5 గంటలు కలిపితే ఉదయం 7:12 అవుతుంది. ఉదయం 7:12 అంటే మొత్తం వైఎస్ వివేకానంద రెడ్డి మరణం గురించి ప్రపంచం అంతా తెలిసిపోయింది. అలాంటప్పుడు అర్జున్ రెడ్డికి కిరణ్ కుమార్ నుంచి వివేకానంద రెడ్డి చనిపోయారు అన్న మెసేజ్ రావడం అన్నది సాధారణమైన అంశమే, ఆశ్చర్యం కలిగించే అంశమేం కాదు, అనుమానించాల్సిన అంశం అంతకంటే కాదు. కాబట్టి వైఎస్ సునీత గారు యూటీసీ కాలాన్ని భారత కాలమానం అనుకొని పొరపడ్డారు. వాళ్ళ మధ్య మెసేజ్లు జరిగింది భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:42 కాదు, ఉదయం 7:12 యూటీసీ టైం ను పట్టుకొని భారత కాలమానం ప్రకారం అంటూ భావించారు. ఇది తప్పు అని సిబిఐ కోర్టుకు తెలియజేసింది. ఇక దీంట్లో దర్యాప్తు చేయడానికి కూడా ఈ కేసులో ఇంకేమీ లేదు, సో దర్యాప్తును ముగిస్తున్నాం, మీరు కూడా అందుకు అంగీకరించండి అంటూ కూడా కోర్టును సిబిఐ కోరింది. సో మొత్తం మీద ఈ కేసును రాజకీయంగా వాడుకోవాలి, సుదీర్ఘకాలం పాటు దర్యాప్తు జరుగుతూ ఉంటే దీన్ని అడ్డు పెట్టుకొని నిజానిజాలు తేలక ముందే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి దీన్ని బాగా వాడుకోవచ్చు. 2024 ఎన్నికల్లో అద్భుతంగా ఈ అంశం పనిచేసింది.
కాబట్టి దీన్ని వచ్చే ఎన్నికల వరకు కూడా లాగాలన్న ఉద్దేశంతోనే మరింత లోతైన దర్యాప్తు అంటూ సిద్ధార్థ లూత్రా ద్వారా సుప్రీంకోర్టు నుంచి ట్రయల్ కోర్టు వరకు వాదన వినిపిస్తూ వచ్చారు. అందులో సక్సెస్ అయినప్పటికీ కూడా సిబిఐ అంతిమంగా వైఎస్ సునీతారెడ్డి చెప్పింది భావించింది అవాస్తవం. అర్ధరాత్రి 1:42 వీళ్ళ మధ్య మెసేజ్లు వెళ్ళలేదు. అది వెళ్ళింది భారత కాలమానం ప్రకారం ఉదయం 7:12 అని తేల్చేసింది.